తెలంగాణ ప్రజల నెత్తి మీద తరతరాలుగా అప్పుల ఊపిలో కూరుకుపోయే విధంగా తుమ్మిడిహెట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు నిర్మిస్తే 80 కిలోమీటర్లు కాలువ ద్వారా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటే ఈరోజు 152 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే 1852 ఎకరాలు మహారాష్ట్ర భూములు ముంపుకు గురవుతాయి. ఈరోజు మహారాష్ట్ర ముఖ్యమంత్రిని ఒప్పించి 1852 ఎకరాల భూమిని మనం సేకరించనుంటే ఈరోజు 50,000 కోట్ల రూపాయల అదనపు భారం తెలంగాణ రైతాంగం మీద పడి ఉండేది కాదు. కానీ ఈరోజు కొద్దిమంది కాంట్రాక్టులు కట్టబెట్టి కమిషన్ల కక్కుర్తికి ఈరోజు ఈ జల ప్రాజెక్టులు ఏవైతే ఉన్నావో దోపిడీ ప్రాజెక్టులుగా మార్చి దాన్ని 148 మీటర్లకు కుదించి మహారాష్ట్రతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒప్పందం చేసుకున్నాడు. ఈరోజు 148 మీటర్లకు కుదించడం వల్ల 50,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టుల వ్యయం పెరిగింది. ఇదే కాదు 4,700 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుంది. ఈరోజు కాళేశ్వరం దగ్గర ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మిస్తే ఎత్తిపోయడానికి 4,700 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుంది. ఈ విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించడానికి దాదాపుగా ఇంకొక 40,000 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది. గతంలో పనిచేసిన 10,000 కోట్ల రూపాయల ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో నిర్మాణాలన్నీ కూడా వృధా అవుతున్నాయి. అంటే ఈ రోజు కేసీఆర్ గారు మహారాష్ట్ర ప్రభుత్వానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఒత్తిడికి లొంగి 148 మీటర్ల ఎత్తులో నిర్మించడం వల్ల 1,00,000 కోట్ల రూపాయల అదనపు భారం ఈ రోజు రాష్ట్రం మీద పడుతుంది. వీటన్నిటిని కూడా ప్రపంచ బ్యాంకు ఇతర బ్యాంకుల ద్వారా అప్పులు తెచ్చి తెలంగాణ సమాజాన్ని అప్పుల ఊపిలో ముంచుతున్నాడు కేసీఆర్. కాబట్టే ఇప్పటికైనా మొన్న చేసుకున్న ఒప్పందం మళ్ళీ రాబోయే సమావేశంలో పునఃసమీక్షించుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్నాం, రాబోయే సమావేశంలో ఈ ఒప్పందాలను రద్దుకు పట్టుబట్టాలి. అదే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సహకారం తీసుకొని ఇక్కడి నుంచి అఖిల పక్షాన్ని నరేంద్ర మోడీ దగ్గరికి తీసుకెళ్లి మహారాష్ట్ర ముఖ్యమంత్రిని ఒప్పించి 1852 ఎకరాల భూమిని సేకరించాలి. మా ప్రధానమంత్రి గారు గతంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్కు ఆ ప్రాజెక్టు నిర్మించడానికి తెలంగాణకు సంబంధించిన 7 మండలాలను 2 లక్షల ఎకరాల భూమిని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నాడు. మరి తెలంగాణకు జీవనాధారమైన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కోసం మహారాష్ట్ర ముఖ్యమంత్రిని ఒప్పించి 1852 ఎకరాలు ఇప్పించగలిగాడా? అంటే 2 లక్షల ఎకరాలు ఆంధ్రప్రదేశ్కి ఇప్పించిన ఈ దేశ ప్రధానమంత్రి 2,000 ఎకరాల భూమిని మహారాష్ట్ర నుంచి తెలంగాణకి ఇప్పించడా? కానీ ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేయలేదు. ప్రధానమంత్రి దగ్గరికి ఎవరిని తీసుకెళ్లలేదు. ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేయలేదు. కేవలం కొద్దిమంది కాంట్రాక్టర్లకు 1,000 కోట్ల రూపాయల కాంట్రాక్టులు కట్టబెట్టడానికి ఈ ముఖ్యమంత్రి గారు చేసుకున్న ఒప్పందం వల్ల దాదాపుగా ప్రత్యక్షంగా 1,00,000 కోట్ల రూపాయల భారం పడుతుంది. ప్రతి సంవత్సరం ఈ 4,700 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి అవసరమయ్యే బిల్లులు 10,000 కోట్ల రూపాయలు పడతాయి. ప్రతి సంవత్సరం తెలంగాణ రైతాంగం 10,000 కోట్ల రూపాయలు లిఫ్టుల కోసం విద్యుత్ ఛార్జీలు భరించాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి తెలంగాణ రైతాంగం పక్షాన ఈరోజు జలసౌధ ముట్టడిని తెలుగుదేశం పార్టీ తెలంగాణ రైతాంగం కోసం చేస్తుంది. ఈ రోజు ఈ ప్రభుత్వం ఈ కాంట్రాక్టుల ఒత్తిడికి లొంగకుండా మహారాష్ట్ర ప్రభుత్వానికి లొంగిపోకుండా తెలంగాణ ప్రజల పక్కన నిలబడాల్సిన చారిత్రాత్మకమైన అవసరం ఉన్నది. ఈ చారిత్రాత్మకమైన మోసాన్ని కేసీఆర్ ఈ నాటకాన్ని బట్టబయలు చేయాల్సిన అవసరం ఉన్నది. రేపటి నుంచి జరగబోయే శాసనసభలో ఖచ్చితంగా ఈ అంశం మీద తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుంది. తెలంగాణ సమాజం అంతా కూడా కేసీఆర్ చీకటి ఒప్పందాల గురించి చర్చ చేయాలి, ప్రశ్నించాలి, నిలదీయాలి. తెలంగాణకు న్యాయం జరిగే విధంగా పోరాటం చేయడానికి తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకుంది. తెలంగాణ సమాజం అంతా కూడా కదలాల్సిన అవసరం ఉందిగా ఈ ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు నిప్పులాగా పనిచేస్తూ ఉంది. ఈ విషయాలు వాస్తవాలు ప్రజలకు పూర్తి స్థాయిలో చెప్పడానికి రాబోయే 2-3 రోజులలో ఒక టీవీ ఛానల్లో కూర్చొని 3-4 గంటలు ప్రజలకు మొత్తం మీ చరిత్ర మీ బండారం అంతా బయట పెడతా అని చెప్పడం మనవి చేస్తా ఉన్నా. మీరు అనుకుంటా ఉన్నా